మా షాప్కి టైల్స్ వర్క్ అనేది 80% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నా డే 12 వీడియో. బ్యాంక్ ఎంప్లాయీ నుంచి బిజినెస్ ఓనర్గా మారడం. నిన్నలాగే ఈ రోజు కూడా వర్కర్స్ అయితే 8:30కి అయితే వచ్చేసి టైల్స్ని అయితే తీసుకుని వెళ్ళి వాటర్లో అయితే నానబెట్టేశారు. మన రైట్ సైడ్ వాళ్ళకి అయితే నిన్నైతే హాఫ్ చేసి అయితే వదిలేశారు. ఈ రోజు అక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నారు. వర్కర్స్ అయితే స్లోగా చేసినా కూడా నీట్గా అయితే టైల్స్ అయితే వేస్తున్నారు. కొంతమంది వర్కర్స్ ఎలా ఉంటారంటే మనం చెప్పింది కూడా వినకుండా వాళ్ళకి నచ్చినట్టు ఫాస్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు వేస్తున్న టైల్స్ అండ్ కిచెన్ వాళ్ళకి వేస్తున్న టైల్స్ అయితే డిఫరెంట్. ఈ టైల్స్ అయితే ఒక బాక్స్ కి 50 పీసెస్ అయితే వస్తాయి. వాళ్ళకైతే ఒక్కొక్క పీసే పెట్టుకుంటూ రావాలి. ఒక పీస్ కి ఇంకో పీస్ కి మధ్యలో 3 mm గ్యాప్ అయితే ఇవ్వమని చెప్పాము. 3 mm స్పేసర్స్ అయితే పెట్టుకుంటారు వాళ్ళు గ్యాప్ రావడానికి. ఒక్కొక్క పీస్ పెట్టుకుంటూ రావాలంటే చాలా కష్టమైంది. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 1:30 అయితే అయింది రైట్ వాళ్ళు మొత్తం కంప్లీట్ అవడానికి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి లెఫ్ట్ సైడ్ వాళ్ళకైతే 3 o'clock అయితే స్టార్ట్ చేసేసారు. నేనైతే 1.5 డేలో ఫ్లోరింగ్ మళ్ళీ వాల్ టైల్స్ అయితే మొత్తం కంప్లీట్ చేస్తారనుకున్నా. కానీ వాల్ టైల్స్ వేయడానికి మాత్రమే 2 days అయితే పట్టింది. ఈ రోజుతో అయితే రైట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. లెఫ్ట్ సైడ్ అయితే ఆల్మోస్ట్ కొంచెం అయితే పెండింగ్ ఉంది. రేపు ఫ్లోరింగ్ టైల్స్ వేస్తారు కదా, దాంతోపాటు అయితే వేసేస్తామని చెప్పారు. ఇదంతా కంప్లీట్ అవడానికి ఈవినింగ్ 6:30 అయింది. మీరు ఇంకా మన బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.